సో ఈ రోజు మనం ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడదామయ్యా. ఎందుకంటే రేపు ఇంటర్వ్యూకి పోయినప్పుడు వాళ్ళు ఏమంటే అడుగుతారు అనమాట బేసిక్ గా. సో నన్ను చాలా మంది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి, ఆ, ఎలా ఆ, ఆ, ఎలా ఎలా చెప్పాలి అని అడుగుతారు అనమాట. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే బేసిక్ గా ఈ విధంగా EC2 వాట్ ఈజ్ EC2 అని, వాట్ ఈజ్ S3 అని, వాట్ ఈజ్ RDS అని ఇలా అడుగుతారని వాళ్ళ ఉద్దేశం అనమాట. కానీ అలా ఉండదు అనమాట. ఇంటర్వ్యూవర్ ఎలా అడుగుతారంటే బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అట్లీస్ట్ నా తరపున నేను చెప్తాను, నేను ఇంటర్వ్యూస్ తీస్తూ ఉంటాను కాబట్టి. సో నేను ఎలా క్వశ్చన్ చేస్తానంటే, సో ఫస్ట్ వచ్చి అసలు మీ ఎన్వైరన్మెంట్ చెప్పని అడుగుతాను. ఫస్ట్ ఎన్వైరన్మెంట్ ఏంది, ఎలా ఉంటుంది అని చెప్పని అడుగుతాను అనమాట. సో అది చెప్పగలిగితే దాని నుంచి క్వశ్చన్స్ వేస్తాను. లేదా మీ డే టు డే యాక్టివిటీస్ క్లౌడ్ లో ఏంటి అని అడుగుతాను. సో ఆబ్వియస్ గా మీరు ఏం చేయాలి, ఇప్పుడు డే టు డే యాక్టివిటీస్ అడిగానంటే చెప్తాడు కదా నేను EC2 మీద పనిచేస్తాను అంటే మొత్తం చెప్పినప్పుడు అర్థం అయిపోతుంది EC2 మీద పనిచేస్తున్నాడా లేకపోతే RDS ఎంత వరకు, S3 ఎంత వరకు, మొత్తం ఒక ఐడియా వచ్చేస్తుంది నాకు. అంత ఐడియా అంతా వచ్చినప్పుడు ఏం చేస్తాను, నేను దాంట్లోంచి క్వశ్చన్స్ వేస్తాను అనమాట. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎలా ఉంటుంది అని చెప్పి. సో మీరు ఆల్రెడీ క్లౌడ్ మీద పనిచేస్తుంటే ఓకే, లేదనుకో ఈ సెషన్ లో ఏంటంటే మనం ఏ ప్రాజెక్ట్ ఎలా తీసుకోవాలా, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్తాను. దాన్ని మీరు ఒకవేళ ఎప్పుడైనా ఇంటర్వ్యూకి పోయినప్పుడు చదివి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో మనకి అమెజాన్ ఏం చేస్తుందంటే మనకు ఆల్రెడీ కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనమాట. అంటే ఎలాగా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి AWS రెఫరెన్స్ ఆర్కిటెక్చర్ అని టైప్ చేశారంటే మీకు బొచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు ఆల్రెడీ. సో చాలా డిజైన్స్ కానీ మన ఓపిక అనమాట, మన లోపలికి వెళ్ళి చదివి చేయగలంత ఓపిక ఉంటే చాలా ఉంటుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మైక్రో సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ, డాకర్ ఆన్ AWS, జెంకిన్ ఆన్ AWS. ఫర్ ఎగ్జాంపుల్ అది ఓపెన్ చేస్తే మీకు వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట ఏ విధంగా మనం జెంకిన్స్ యూజ్ చేయొచ్చు అని చెప్పి. సో ఇంట్రడక్షన్ టు CI/CD అని చెప్పి, టు అండర్స్టాండ్ ఇంట్రడక్షన్ జెంకిన్స్ యూజెస్. ఓకే ఫైన్. మీరు కిందకు వస్తే వాడు ఏ విధంగా డిప్లాయ్ చేయాలని చెప్పి మాస్టర్ వర్కర్ అంటే క్లీన్ ఇచ్చుంటాడు అనమాట. సో డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్. సో మీరేంటంటే ఏది బెస్ట్, మీకు ఏది సూట్ అవుతుందని చదివి ఇలాంటి ప్రతి ఒక్కటి మీరు చూస్ చేయలేదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక 2-3 days బ్యాక్ ఒక అతను వచ్చి నాకు మైగ్రేషన్ చెప్పమని చెప్పాడు అనమాట. లేదయ్యా అని చెప్పి అతనికి అంత ఇన్ఫర్మేషన్ చెప్పా, మొత్తం ఇన్ఫర్మేషన్ నీకు ఉంటుంది, నువ్వు అప్పటికి చెప్పా మైగ్రేషన్ కనెక్ట్ ఇన్స్టాల్ చేయాలా, కనెక్ట్ చేయాలా అని చెప్పా. సార్ అయినా నాకు అర్థం కావట్లేదు సార్, మీరు కొంచెం హెల్ప్ చేయాలా అని చెప్పాడు. అట్లా కాదయ్యా, నీకు డాక్యుమెంటేషన్ క్లియర్, టూల్ కూడా పెద్ద ఇదేం కాదు, చాలా ఈజీ టూల్ అని చెప్పాను అనమాట. తర్వాత 2 రోజులతో మళ్ళీ వచ్చి సార్ మీకు నేను పే చేయడం కూడా ఓకే అది ఇది అన్నాడు. సో అప్పుడు అర్థమైంది అనమాట వీళ్ళు కష్టం అని చెప్పి, ఓకే సరేనాయా అని చెప్పి నేను కొంచెం పెద్ద అమౌంట్ చెప్పాను అనమాట. మన 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 ఫీజు అమౌంట్ చెప్పాను అనమాట. అదేం సార్ మొత్తం ఫీజు అమౌంట్ చెప్తున్నారు మీరు మైగ్రేషన్ కదా అంటే, అవునయ్యా నా టైం మీకు స్పెండ్ చేస్తున్నా కదా కాబట్టి మీరు చేయాలి, తప్పదు, ఇది నా రేట్ అని చెప్పాను అనమాట. సో తర్వాత అతను పోయి చెక్ చేసుకున్నాడు. సో తర్వాత టెస్ట్ చేసాడు, చివరికి సాధించాడు. అంటే ఏంది, డబ్బులతో భయపెడితే గానీ వీళ్ళు చేయరు అనమాట పనులు. అది పరిస్థితి. ఎందుకంటే నేను చెప్పా క్లియర్ గా మొత్తం స్టెప్ బై స్టెప్ డాక్యుమెంటేషన్ ఇచ్చున్నాడు, చదవాలి, ఓపిక చదవాలి. చాలా మంది డాక్యుమెంటేషన్ చదవరయ్యా, చదవకుండా ఏంటంటే ఎవరో ఒకరు చెప్పేస్తారు. వాట్సాప్ లో గ్రూప్ లో మీరు చూస్తూ ఉంటారు, ఏం చేస్తుంటారు, కెన్ యూ హెల్ప్ మీ విత్ డిప్లాయ్మెంట్ ఆఫ్ దట్ టు ది 10%. పోయి గూగుల్ చేయొచ్చుగా. వెండర్ కంటే ఇప్పుడు గూగుల్లో చాట్ లో పనిచేసేవాడు వెండర్ కంటే ఎక్కువ డాక్యుమెంటేషన్ ఇస్తాడా? ఇవ్వడు కదా. చదవడానికి బద్ధకం. కాబట్టి డాక్యుమెంట్స్ చదవాలా. వెండర్ ఇచ్చిన డాక్యుమెంట్స్ చదివితే వాటి నీట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేయాలా అని చెప్పి చూసారంటే నీట్గా చేయండి. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇచ్చాడు, ఎలా చేయొచ్చు, జెంకిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు, మొత్తం అన్ని లొకేషన్స్ లో ఎలా వాడచ్చు అని చెప్పాడు అనమాట. సో మీరు ఈ విధంగా ఏంటంటే రెఫరెన్స్ ఆర్కిటెక్చర్స్ బాగా చూడాలి. సో మీరు ఇంటర్వ్యూ చెప్పేటప్పుడు మీరు ఏ విధంగా వాడాలి అనుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ Node.js మైక్రో సర్వీసెస్ డిప్లాయిడ్ ఇన్ ECS అని వచ్చింది. ECS అంటే ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్, ఈజ్ నథింగ్ బట్ డాకర్ లాగా అనమాట. సో గిట్హబ్ లో ఇచ్చిన్నాడు, పార్ట్ ఆఫ్ ద బేస్ Node.js అప్లికేషన్ మూవింగ్ ద అప్లికేషన్ టు కంటైనర్. సో చూద్దాం. సో అప్లికేషన్ ఇచ్చాడు. దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ బేసిక్ మోనోలిథిక్ Node.js సర్వీస్ దట్ హస్ బీన్ డిజైన్ టు ద సర్వర్ వితౌట్ ఎ కంటైనర్. Then since Node.js program runs on a single thread event loop, it is necessary to use the node cluster functionality to maximum usage. So ఇతను ఏం చేస్తున్నాడు, లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది,
లోడ్ బ్యాలెన్స్ వచ్చి రెండింటి మీద ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో ఇదేమంటుంది. బట్ ఎనీవే ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలా డేటా ఉంది, మీ ఓపిక చేయాలి. సో నేనేం చేస్తానంటే ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తాను, మీకు ప్రాజెక్ట్ చెప్పాలి కాబట్టి కిందకు వస్తే మీకు ముఖ్యమైనది వచ్చి సెక్యూరిటీ అండ్ కంప్లయన్స్ అని ఉంటుంది అనమాట. ఓకే, నీకు చాట్ లో పెడుతున్నాను, చదవాలయ్యా, చదివితేనే. సో దీంట్లో మీకు రెండు ఉంటాయి అన్నమాట ఇక్కడ, హిప్పా వర్క్లోడ్స్, PCI DSS వర్క్లోడ్స్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్స్ లో మనం ఏం చేస్తాం, మనం సెక్యూర్ ఎన్వైరన్మెంట్స్ అంటే మనం దేంట్లో పనిచేస్తుంటాం, ఏదర్ ఫినాన్షియల్ లో పనిచేస్తుంటాం, బ్యాంక్స్ కి పనిచేస్తాం, అంటే IT ప్రాజెక్ట్స్ చెప్తున్నాం, లేదంటే హెల్త్ కేర్ కి పనిచేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఈ PCI DSS అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్స్. ఓకే, పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్స్. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి మీరు ఫ్లిప్కార్ట్ లాగా లేకపోతే పేటిఎం లాగా ఏదైనా కూడా ఒక కొత్త స్టార్ట్ చేయాలనుకోండి, స్టార్ట్ చేసి ఇవ్వాలనుకోండి బయట మీకు సింపుల్ గా నేను 4 సర్వర్లు పెట్టి ఇచ్చేస్తానంటే వెంటనే మీకు ఏంటంటే మీ మీద కేసు పెడతారు. RBI ఒప్పుకోదు అనమాట. RBI ఏం చేస్తుంది, వాళ్ళు ఒక సర్టెన్ గైడ్ లైన్స్ ఉంటాయి అనమాట, అవి ఫాలో అయ్యి చేయాలి. సో అందులో ఈ మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి PCI DSS అంటారు. ఇది యాక్చువల్ రైట్ నౌ 3.2 కూడా వచ్చినట్టుంది. సో అంటే మనం కార్డ్స్ వాడతాం కదా, అంటే కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీలో. సో అది ఆ రూల్స్ ఏంటంటే ఇక్కడ మీకు చూసారా, వ్యూ సెక్యూరిటీ కంట్రోల్స్ మ్యాట్రిక్స్ అని క్లిక్ చేశారు అనుకోండి, మీకు డౌన్లోడ్ అవ్వాలి. యాక్చువల్గా చూడండి, ఎక్సెల్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో దాంట్లో ఏంటంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. మీరు కానీ పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ రిలేటెడ్ అంటే ఏదైనా కామర్స్ సైట్ అంతా కూడా చేయాలి అనుకుంటే మీరంతా ఈ రూల్స్ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి దీనికి కంప్లైంట్ గా ఉండాలి అని చెప్పి ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ ఇచ్చారనమాట, అది ఫాలో అవ్వాలి. చూసారా, PCI DSS సెక్యూరిటీ అని మీకు ఒక ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ అయింది, అది ఓపెన్ చేస్తాను. ఓకే, 3.2 చెప్పాను. సో 3.2 అనమాట. సో మీరు చూసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మైల్ స్టోన్ లో ఉందంటే మైల్ స్టోన్ లో మీకు 1 to 6 దాకా ఉన్నట్టున్నాయి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ మైల్ స్టోన్ ని 1 పెడతాను, పెట్టి ఓకే అంటాను. ఓకే, సో మైల్ స్టోన్ 1 లో మీకు ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 ఐటమ్స్ ఉన్నాయన్నమాట మనకి మైల్ స్టోన్. ఫస్ట్ మైల్ స్టోన్ లో మనం రీచ్ అవ్వాల్సిన, అంటే మనం డిప్లాయ్ చేసినాక. సో ఫస్ట్ ఏమంటున్నాడు, current network diagram that identifies all connections between the card holder data environment and the other networks including any wireless networks. Okay, సో ఇప్పుడు ఏమంటుంది మనకి అప్లికబుల్ ఫుల్ అసలు ఓకే ఈ పాయింట్ అనేది AWS అప్లికబుల్ అవుద్దా, ఎస్ అంటున్నాడు. డిస్క్రిప్షన్ ఆఫ్ AWS ఇంప్లిమెంటేషన్ అంటే AWS ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ అని డిప్లాయ్మెంట్ గైడ్. ఈ మన ఆర్కిటెక్చర్ వాడుకోవచ్చు, ఎందుకంటే మొత్తం డిస్ప్లే చేస్తుంది అసలు ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతుంది. సో దీనికి ఏమైనా రిసోర్సెస్ డిప్లాయ్ చేయాలంటే దీనికి ఏం అవసరం లేదనమాట, అప్లైస్ టు ఆపరేషన్ ఈ విధంగా. సో ఇదంతా డిప్లాయ్ చేసినాక మనకి నెక్స్ట్ మైల్ స్టోన్ 2కి వెళ్తాం. మైల్ స్టోన్ 2 లో మీకు చాలా ఉంటాయి. సో మీరు చూసినట్లయితే ఫస్ట్ రిక్వైర్మెంట్స్ ఫర్ ద ఫైర్ వాల్ at each internet connection and between any demilitarized zone and internal network zone. So milestone 2 applicable to yes. AWS implementation is segmented using of security groups in VPC, use of VPC public subnet to simulate a traditional DMZ network zone. So security groups network ACLs ACL entry. So ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో మీరు ఇవన్నీ ఫాలో అవ్వాలి, ఫాలో అయ్యి డిప్లాయ్ చేస్తే అంటే వాడే చెప్తున్నాడు ఏ విధంగా ఏ స్టెప్ ఎప్పుడు చేయాలని చెప్పి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు. సో మీరు ఈ విధంగా మీ ఎన్వైరన్మెంట్ కానీ డిప్లాయ్ చేశారు అనుకోండి, ఇంక్లూడింగ్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ కూడా ఇచ్చాడు అనమాట. డిప్లాయ్ చేశారు అనుకోండి మీకు కరెక్ట్ గా ఉంటుంది అనమాట. సో రేపు పొద్దున ఆడిటింగ్ వచ్చినా కూడా మీకు ఏమీ కాదు, అంటే సేఫ్ గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మీకు డిప్లాయ్మెంట్ గైడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే సో డిప్లాయ్మెంట్ గైడ్ లో మొత్తం ఇచ్చి ఉంటాడు అనమాట. అంటే మనకు కావాల్సిన క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఇవన్నీ కూడా ఇచ్చి ఉంటారు అనమాట. సో మనం ఏంటంటే డౌన్లోడ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్
deployment guide, AWS Envision Engineering, AWS Professional Services, AWS Quick Start Reference Team. సో వీళ్ళు ఏం చేశారంటే మీకు క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ ఇచ్చేసారు బై డిఫాల్ట్ గా. ఓకే, సో ద ఫాలోయింగ్ లింక్స్ ఆర్ ఫర్ యువర్ కన్వీనియన్స్, సో కింద ఉంటాయి. సో ఇక్కడ మీరు వచ్చి లాంచ్ క్విక్ స్టార్ట్ అని అనుకోండి, మీకు ఏంటంటే మొత్తం డిప్లాయ్ అయిపోతుంది అనమాట. ఎందుకు క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అయిపోతుంది కాబట్టి మీకు డైరెక్ట్ గా మొత్తం డిప్లాయ్. యాక్చువల్గా అయితే ఇంతకుముందు ఒక డాక్యుమెంట్ ఉండేదండి, టీసీకే డిఎస్ఎస్ ఒక డాక్యుమెంట్ ఇచ్చేవాడు అనమాట. ఇప్పుడు ఇక్కడికి వెళ్తుంది యాక్చువల్గా కంప్లీట్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్ ఉండేది. సో డిప్లాయ్ AWS డిప్లాయ్మెంట్ నొక్కితే AWS pieces, చేంజ్ చేసినట్టున్నాడు. యాక్చువల్గా ఇంతకుముందు కంప్లీట్ గా ఒక పీడిఎఫ్ ఫైల్ ఇచ్చేవాడు. పీడిఎఫ్ ఫైల్ మొత్తం ఉండేది అనమాట, స్టెప్ బై స్టెప్ ఎలా పోవాలని చెప్పి వీడు కీప్ ఆన్ చేంజ్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉంటుందండి. సో ఆ డాక్యుమెంట్ లేదంటే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, ఏ స్టెప్ ఎప్పుడు చేయాలని చెప్పి మొత్తం ఉంటుంది అనమాట. మీరు ఫాలో అయ్యారు అనుకోండి చెప్పాలి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి డిప్లాయ్మెంట్ గైడ్ ఫర్ డీటెయిల్స్ ఒక పిక్చర్ ఉండాలండి. దానికోసం ఎన్హాన్స్మెంట్, ఫీడ్బ్యాక్, డిప్లాయ్మెంట్ స్టెప్స్, లాంచ్ అటాక్స్. ఎక్కడ పెట్టాడు? సో మీ పిక్చర్ చూసారు అనుకోండి ఇక్కడ. సో ఇదనమాట డిజైన్ బేసిక్ గా. మీరు చూసినట్లయితే సో రేపు ఇంటర్వ్యూలో మీరు చెప్పాలి మీ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది. సో స్టాండర్డ్ టు 3-tier వెబ్ ఆర్కిటెక్చర్ ఈ విధంగా అనమాట. సో మీరు చూసారనుకోండి ఇక్కడ ఇది వచ్చి టోటల్ ఆర్కిటెక్చర్ అనమాట. మీరు స్క్రీన్ మీద ఉంది, ఇది టోటల్ ఆర్కిటెక్చర్ మొత్తం ఎన్వైరన్మెంట్ ఇదంతా. సో దీన్ని చూసారనుకోండి మీకు బేసిక్ గా, సో లెట్ మీ మ్యాక్సిమైజ్ ఇట్. మీకు బేసిక్ గా ఏంటంటే ఇక్కడ ఒక విపిసి ఉంది, 2 విపిసిలు ఉన్నాయి యాక్చువల్ గా. ఒకటి వచ్చి మేనేజ్మెంట్ విపిసి, ఇంకోటి వచ్చి ప్రొడక్షన్ విపిసి. కాబట్టి ఒక డిప్లాయ్మెంట్ విపిసి కూడా పెట్టుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, సో మేనేజ్మెంట్ విపిసికి ప్రొడక్షన్ విపిసికి మధ్య పీరింగ్ ఉంటుంది అనమాట, 2 కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇక్కడ మేనేజ్మెంట్ విపిసి అంటే ఏంటి, ఇక్కడ ప్రొడక్షన్ విపిసి అంటే ఏంటి. మేనేజ్మెంట్ విపిసి అంటే మన మేనేజ్మెంట్ రిలేటెడ్ అన్ని కూడా ఇక్కడ ఇన్స్టాల్ అయి ఉంటాయి, ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం. సో అడగొచ్చు మీరు ఏంటి మేనేజ్మెంట్ రిలేటెడ్ అంటే ఏంటంటే మన యాంటీవైరస్, మన జంప్ హోస్ట్లు, మన సాఫ్ట్వేర్ హోస్ట్లు, మన మానిటరింగ్, బ్యాకప్స్, రిపోర్టింగ్ అన్ని సంబంధించిన దానికి ఇక్కడ చూసారంటే చిన్న బాస్టియన్ అంటే బేసిక్ ఏంటంటే మన మేనేజ్మెంట్ స్టేషన్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఇక్కడ సర్వర్స్ ఉన్నాయి కదా, వీటిలో వేటికి డైరెక్ట్ గా లాగిన్ చేయలేమండి ఒక్కదానికి కూడా. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ దీనికి లాగిన్ చేస్తాం. ఓకే, ఇక్కడ నుంచి త్రూ పీర్ కనెక్షన్ మనం మిగతా వాటిని మేనేజ్ చేస్తాం, అందుకు పెట్టింది. ఓకే, సో మరి ఇక్కడికి ట్రాఫిక్ కేవలం ఇట్ల నుంచి వచ్చి ఈ లోడ్ బ్యాలెన్సర్కి వచ్చి ఇక్కడికి వచ్చి కేవలం వెబ్ సర్వర్స్ మాత్రమే కనెక్ట్ అవుద్ది అనమాట. అదేంటంటే మీకు పోర్ట్ 443 కానీ 80, అందుకు తప్ప ఇంక ఏ పోర్ట్స్ ఓపెన్ చేసి ఉంటారు. ఓకే, సో
మీరేం చెప్పాలి రేపు ఇంటర్వ్యూలో చేసేటప్పుడు ఇది చెప్పాలన్నమాట. ఓకే, మీరు ఇది ఊహించుకో, దీన్ని చదివి బేసిక్గా ఓకే, మాకు మేము ఫైనాన్షియల్ కంపెనీకి సపోర్ట్ చేస్తున్నాం అండి. సో మాకేందంటే మా డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ అంటే ప్రొడక్షన్ అని చెప్పొద్దండి, ఎందుకంటే చాలా తక్కువ కంపెనీస్ క్లౌడ్ లెవెల్లో తీసుకెళ్ళి ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ పెట్టుకుంటారు. ఇంకా మీరు చూసినట్టే బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ స్టిల్ ఏం చేస్తారంటే స్టిల్ వచ్చి కావాలంటే టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ తీసుకొచ్చి వాళ్ళు క్లౌడ్ లో పెట్టుకోవచ్చు కానీ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లో వచ్చి ఎప్పటికి కూడా ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ వాళ్ళకి ఆన్ ప్రెమిసెస్ లోనే ఉంటుంది. చాలా చాలా తక్కువ మంది మాత్రమే ప్రొడక్షన్ తీసుకెళ్తారు. ఆర్ టోటల్ గా మొత్తం ప్రొడక్షన్ అసలు పెట్టరు కూడా, మేబీ డిఆర్ పెట్టుకుంటారేమో, అట్లా కూడా చేయొచ్చు. సో బట్ మీరేం చేసి మీ ప్రొడక్షన్ వచ్చి మాకు ఆన్ ప్రెమిసెస్ లో ఉంది, మాకు డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ అక్కడ ఉంది, మాకు ఒక మేనేజ్మెంట్ సర్వర్ మేనేజ్మెంట్ విపిసి ఉంది, తర్వాత ప్రొడక్షన్ విపిసి ఉంది, ఆ రెండింటి మధ్య మేము పీర్ కనెక్షన్ పెట్టుకున్నాము. సో మీరు చెప్పొచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత సేఫ్ డేటా మీరు ఎలా మానిటర్ చేస్తున్నారు, ఎవరు యాక్సెస్ చేస్తున్నారు మీ క్లౌడ్ ఎన్వైరన్మెంట్ అంటే మీరు ఏం చెప్పొచ్చు అంటే మేము క్లౌడ్ ట్రైల్ ఎనేబుల్ చేసి పెట్టామండి. క్లౌడ్ ట్రైల్ నేను మీకు ఏం చెప్పాను, 90 days వరకు మొత్తం ట్రాక్ చేస్తే, అందుకంటే ఎక్కువ డేటా ఎక్కువ మొత్తం ట్రాక్ చేయాలంటే మరి క్లౌడ్ ట్రైల్ వాడతారు. క్లౌడ్ ట్రైల్ వాడు ఏం చేస్తారు, డేటాను తీసుకొచ్చి మీకు పైన ఇక్కడ దీనికి లాగ్స్ పంపిస్తాం అనమాట. విచ్ ఈస్ పైన చూసారంటే మీకు ఏముంది, మీకు లాగ్స్ బకెట్ ఉందన్నమాట. సో దానికి వెళ్ళిపోద్ది. కాబట్టి మీరు చెప్పొచ్చు మేము క్లౌడ్ ట్రైల్ ఎనేబుల్ చేసాం, ఆల్ లాగ్ ఫైల్స్ 10 years దాకా అట్లే ఉంటాయి, మీకు ఎప్పుడు కావాలన్నా మేము తీసి మీకు ఇస్తామని చెప్తాం. ఓకే ఫైన్. సో మీరు ఎట్లా మానిటర్ చేస్తున్నారంటే మీకు క్లౌడ్ వాచ్ ఉంది మానిటర్ చేయడానికి, మొత్తం అలారమ్స్ అన్ని కాన్ఫిగర్ చేసి పెట్టా. ఓకే, సో ఎవరన్నా చేంజెస్ చేశారనుకో మీ ఎన్వైరన్మెంట్ కి ఎలా మీరు ట్రాక్ చేస్తారు అంటే మాకు AWS కాన్ఫిగర్ రూల్స్ ఉన్నాయి. సో మీకు చెప్పాను, ఇది కూడా నేనేం చేస్తాను, రూల్స్ ఎనేబుల్ చేయొచ్చు యాజ్ వెల్ as రికార్డింగ్ ఎనేబుల్ చేసి పెడతాను. కాబట్టి ఎవరైనా ఏమైనా చేంజెస్ చేసినా కూడా నాకు వెంటనే తెలిసిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి డేటా లాగ్స్ ఇవన్నీ ఏం చేస్తారంటే మనం పైన ఇక్కడ ఈ విధంగా S3కి లోడ్ మూవ్ చేస్తాం. ఆఫ్టర్ 1 month or 2 months or 3 months దీన్ని తీసుకెళ్ళి మనం గ్లేషియర్ కి మూవ్ చేసేస్తాం. మీరు చూసంటే కంప్లీట్ సొల్యూషన్ ఉంది ఇక్కడ. ఓకే, మీరంతా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట తనకి. ఇంటర్వ్యూలోకి వచ్చినప్పుడు టెల్ మీ అబౌట్ ఎన్వైరన్మెంట్ అని చెప్తే మీరు ఫస్ట్ ఒక 15-20 minutes కానీ ఇదే చెప్పగలిగారు అనుకోండి, ఎందుకంటే మీ తర్వాత వేరే వాళ్ళకి ఇంటర్వ్యూ తీసుకోవాలి అతను. కాబట్టి ఈ లెవెల్లో మీరు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఓకే ఇతనికి తెలుసు, ఇతను పనిచేశాడు, ఎందుకంటే ఇన్ని కంబైన్ చేసి మనం చెప్పాం, పీరింగ్ దగ్గర నుంచి విపిసి దగ్గర నుంచి ఇవన్నీ కంబైన్ చేసి చెప్పినప్పుడు అతను కూడా కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. ఓకే ఇతను పనిచేశాడు, పనిచేసి మాట్లాడుతున్నాడు అని చెప్పి మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిందకి వెళ్ళాను అనుకోండి, కింద ఇప్పుడు ఇది ఓన్లీ ప్రొడక్షన్ విపిసి చూపిస్తున్నాడు చూడండి ఇక్కడ. ఓకే, ప్రొడక్షన్ విపిసికి వచ్చినప్పుడు మీకు ఏముంది ఇక్కడ, ప్రొడక్షన్ విపిసిలో ఇది ఒక ఇది ఇంటర్నెట్ గేట్వే, ఇది ఒక లోడ్ బ్యాలెన్సర్, ఇది ఒక ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సర్, ఇది కూడా ఒక లోడ్ బ్యాలెన్సర్, ఇది వచ్చి అమెజాన్ RDS. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే చూడండి ఇక్కడ DMZ సబ్నెట్ అన్నాడు, తర్వాత ప్రైవేట్ సబ్నెట్. సో DMZ సబ్నెట్ అంటే ఏంటి అసలు, DMZ అంటే డీమిలిటరైజ్డ్ జోన్ అండి బేసిక్ గా. సో DMZ సబ్నెట్ ఎవరన్నా అన్నారు అంటే అర్థం ఏంటంటే ఆ సబ్నెట్ వచ్చి మీకు త్రూ ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయిందని అర్థం అనమాట. అంటే ఇప్పుడు మీది ICICIbank.com అని టైప్ చేశాను అనుకోండి, ఇక్కడికి వచ్చి నేను HDFCbank.com అని టైప్ చేశాను అనుకోండి, వెనక ఏం జరుగుతుంది, సేమ్ ఇదే సెటప్ ఇక్కడ కూడా ఉండొచ్చు అనమాట. మీరు చూస్తున్న సెటప్ ఇది కూడా సేమ్ సెటప్ అయి ఉండొచ్చు. నేను ICICIbank.com అని టైప్ చేసినప్పుడు మీకు డేటా ఇలా వచ్చి ఇలా లోడ్ బ్యాలెన్స్ అవుతుంది. లోడ్ బ్యాలెన్స్ ఏం చేస్తుంటే ఈ సర్వర్, ఇది వెబ్ సర్వర్స్ అనమాట, ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకే, సో అక్కడి నుంచి సో ఇదే కదా మీకు ఎక్స్పోజ్ అయి ఉండాల్సింది. వెనకన్నా ప్రైవేట్ సర్వర్స్ ఎందుకు ఎక్స్పోజ్ కావాలి, డేటాబేస్ అసలు అవసరం లేదు, ఎక్స్పోజ్ కావాల్సిన పని ఏంది ఇంటర్నెట్ కి. ఎప్పుడన్నా మనం HDFC బ్యాంక్ దీనికి కనెక్ట్ అవుతాం, అక్కడి నుంచి లాగిన్ చేసి మిగతానే చూస్తాం. మీరు లాగిన్ చేసినాక అప్పుడు ట్రాఫిక్ వచ్చి మీకు వెనక్కి వెళ్తాను అనమాట, త్రూ ఇటలీ వెనక్కి వెళ్తుంది. మీరు ఏమన్నా డేటా చేంజెస్ చేసినప్పుడు, ట్రాన్సాక్షన్ చేసినప్పుడు డేటాబేస్ లో సేవ్ అవుద్ది. ఈ డేటాబేస్ లో మీరు చూసారంటే ఒకటి మాస్టర్ ఉంది ఇక్కడ, రెండోది వచ్చి స్లేవ్ ఉంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీకు డేటా సెక్యూర్ గా ఉంటుంది. మరి ఇక్కడ మీకు ఒక నాట్ ఉంది. నాట్ ఎందుకంటే ఇప్పుడు ఈ సర్వర్స్ ఉన్నాయి, ఈ సర్వర్స్ బయటకి కమ్యూనికేట్ చేయాలి. నేనేం చెప్పాను, మనం ఎవరైనా వచ్చేటప్పుడు త్రూ మేనేజ్మెంట్ స్టేషనే కనెక్ట్ అవ్వాలి. మీది బయట కమ్యూనికేట్ చేయాలంటే త్రూ నాట్ బయటకు వెళ్తాయి అనమాట. ట్రాఫిక్ ఇలా వచ్చి ఇలా బయటకు వెళ్తాయి, అందుకోసం మనం వాడతాం. ఓకే అండి, క్లియరా, అర్థమైందా?
ఎనీ క్వశ్చన్స్ హియర్? సో మీరు ఏం చేయాలి, దీన్ని కాన్ఫిడెంట్ గా చెప్పాలన్నమాట. మీరు ఏ విధంగా మనం చేయగలం దీన్ని ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడు సో వాళ్ళకి అర్థం అవుతుంది, ఈజీ అయిపోతుంది మీ పని కూడా. ఓకే, సో ఇది తీసుకొని ఈ ప్రోడక్ట్ గా తీసుకోండి. కింద శాంపుల్ ఆర్కిటెక్చర్ ఇంక్లూడ్స్ ఆఫ్ ఫాలోయింగ్ కంపోనెంట్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకోండి, నాకు తెలిసి మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమి ఉండవు అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఏముంది, కాన్ఫిగ్, ఈడబ్ల్యూఎస్, లోడ్ బ్యాలెన్సింగ్, మనం చేసినవన్నీ ఉన్నాయండి ఇక్కడ. బెస్ట్ ప్రాక్టీసెస్, హౌ కెన్ కాస్ట్. సో నెక్స్ట్ వచ్చి మంత్లీ క్యాలిక్యులేటర్ ఉంది. మీకు ఏదైనా రిపోర్ట్ లాంటిది ఏమైనా కావాలి అంటే, మీకు పలాంది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, ఈ ప్రాజెక్ట్ అంతా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సింపుల్ క్యాలిక్యులేటర్ ఉంది. ఈ క్యాలిక్యులేటర్కి వచ్చి మీరు సెలెక్ట్ చేసి ఎన్ని లోడ్ బ్యాలెన్స్లు కావాలా, ఏంటి సంగతి అంతా మీరు చేయొచ్చు అనమాట. కంప్లీట్ ఒక రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ మీరు మేనేజ్మెంట్కి సబ్మిట్ చేశారంటే వాళ్ళే మీకు అప్రూవల్ ఇస్తారు, ఆ తర్వాత మీరు డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, ఇదండి ప్రాజెక్ట్ బేసిక్గా. సో నెక్స్ట్ వచ్చి మీకు కుదిరితే ఏం చేస్తారంటే ఇదొకటి ఇంప్లిమెంట్ చేయండి, చదివి ఇంప్లిమెంట్ చేయండి. అఫ్ కోర్స్ కొంచెం కాస్ట్ ఉంటుంది, నేను కాదన్ను, కానీ ఏంటంటే మీరు ఇదంతా చదివి ఒక్కసారి ఇంప్లిమెంట్ చేశారంటే మీకేంటంటే చాలా తప్పులు జరుగుతాయి అనమాట చేసేటప్పుడు. సో బట్ మీరు నేర్చుకుంటారు అనమాట. పోతే పోయిందంటే ఒక 100-200 ఉంటుంది మొత్తం డిప్లాయ్ చేస్తే, కానీ బట్ నేర్చుకుంటే మాత్రం దెన్ ఇట్ విల్ బి అన్బీటబుల్. మీరు ఏ ఇంటర్వ్యూకి పోయినా కూడా ఈజీ క్లియర్ చేయగలరు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి నేను మీకు చెప్పాలనుకుంది డెవలపర్ టూల్స్ అండి. అయితే ఏంటంటే డెవలపర్ టూల్స్ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. సో దాని లోపల ఏంటంటే మీకు కోడ్ కమిట్, బిల్డ్, డిప్లాయ్. సో ఎందుకంటే దానికి కృష్ణ అడిగాడు నాకు అది కావాలి సార్ అని చెప్పి, ఆయన లేడు ఇక్కడ. సో నేనేం చేస్తానంటే మండే కూర్చొని డెవలపర్ టూల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుందని చెప్పి, ఆయన కూడా మెయిల్ పంపిస్తాను. సో చూద్దాం. ఓకే, ఈ రోజు కిందే జస్ట్ ఈ ప్రాజెక్ట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. చెప్పు ప్రవీణ్. ఓకే, అదే డెవలపర్స్ లో కోడ్ పైప్ లైన్ కొంచెం ఇంపార్టెంట్ అంటున్నారు, అదేమన్నా దాని గురించి? కోడ్ పైప్ లైన్ ఏం లేదండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పైప్ లైన్ అంటే ఏంది, సో ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ కమిట్ అంటే ఏంది ఓవర్ వ్యూ ఇస్తాను, మనం మళ్ళీ మండే మాట్లాడదాము. సో ఫస్ట్ కోడ్ కమిట్ అంటే మనకి ఇక్కడ మన గిట్హబ్ ఉంది కదా, గిట్హబ్ లో ఉన్న డేటాను సేవ్ చేయడమే కోడ్ కమిట్ అనమాట. అంటే గిట్హబ్ లాగా, గిట్హబ్ అనేది బయట, ఇది చూసారు కదా, ఇది బయట అనమాట. కానీ ఇంటర్నల్ గా మీకు ఉండేది వచ్చి మీకు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ మీరు కోడ్ ని సేవ్ చేసుకో, అంటే మీ డేటా అంటే మీ ప్రోగ్రామ్ అంతా ఇక్కడ సేవ్ అవుద్ది అనమాట. ఓకే, అది కోడ్ కమిట్. ఎక్కడైతే సేవ్ చేస్తారో మీ ప్రాజెక్ట్ ని, అది కోడ్ కమిట్, అంతమించి ఏం లేదు. తర్వాత వచ్చి మీకు కోడ్ బిల్డ్ అనమాట. కోడ్ బిల్డ్ అంటే ఇది కోడ్ కమిట్, ఇది కోడ్ బిల్డ్. కోడ్ బిల్డ్ అంటే మీరు ప్రాజెక్ట్ ఇచ్చారు, ఆ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయాలి కదా. ఇప్పుడు కస్టమర్ తీసుకెళ్ళి నేను జావా ప్రాజెక్ట్ అని చెప్పి అన్ని జావా ఫైల్స్ ఇస్తే వాడు తలగెక్కుంటాడు ఏంది ఇది అని చెప్పి. సో దాన్ని బిల్డ్ చేయాలి కదా, వార్ ఫైల్ గానే, అది వచ్చి మీకు కోడ్ బిల్డ్ అనమాట. సరే, ఆ బిల్డ్ చేసిన ఎక్కడ చేయాలి, ఎక్కడ డిప్లాయ్ చేయాలి కదా, అది వచ్చి కోడ్ డిప్లాయ్. అది మీరు ఏదో ఒక సర్వర్ లో డిప్లాయ్ చేయొచ్చు అనమాట తీసుకెళ్ళి. సో ఇవి ఇండివిజువల్ గా పనిచేస్తాయి. ఈ ఇండివిజువల్ గా పని చేయకుండా అన్ని కలిపి మనం పని చేయించేసి అదే కోడ్ పైప్ లైన్. ఇది ఏం చేస్తుందంటే 3 కలిపి మనం ఒకసారి డిప్లాయ్ చేస్తే కోడ్ పైప్ లైన్ గా పనిచేస్తుంది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ పైప్ లైన్ అన్నాను అనుకోండి, చూడండి అడుగుతుంది అనమాట. ఫస్ట్ మీకు చూపిస్తాను. సో గెట్ స్టార్టెడ్, ఫస్ట్ అడుగుతుంది అనమాట పైప్ లైన్ పేరు అనేది టెస్ట్ పైప్ లైన్ ఇద్దాం. నెక్స్ట్ స్టెప్ అడుగుతుంది మీ సోర్స్ ఏది, అంటే ఏంటంటే ఎక్కడ ఉంది అని చెప్పి, అది కోడ్ కమిటా గిట్ హబ్ సెలెక్ట్ చేయొచ్చు అనమాట. నేను కోడ్ కమిట్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ అన్ని ఉంటాయి. గిట్ హబ్ సెలెక్ట్ చేశాను, గిట్ హబ్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలన్నమాట. తర్వాత కోడ్ బిల్డ్, డిప్లాయ్, అంతే. సో కోడ్ కమిట్, బిల్డ్, డిప్లాయ్ 3 కలిపి చేసేదే కోడ్ పైప్ లైన్, అంత మించి ఏం లేదు అక్కడ. సో అదేం టెక్నిక్, అది సూపర్ ఫర్ ఫోర్డ్ ఏం కాదు. సో టెన్షన్ అవుతుంది. చలో మనం ఇక్కడ ఆపుదాము. మనం ఏంటంటే మండే ఒక క్లాస్ పెట్టుకుందాము, అప్పుడు నేను డెవలపర్ టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే సార్. ఓకే, ఓకే, సీ యూ.